తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత వర్సెస్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. తనపై ఆరోపణలు చేసిన కవిత అక్రమాల భాగోతం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉందని మాధవరం అంటే ఆరోపణలన్నీ ఆధారాలతో సహా నిరూపిస్తానని కవిత కౌంటర్ ఇచ్చారు. మేడ్చల్, కూకట్పల్లి ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఎవరు గెలిచిర్రు? మొత్తం బీటీ బ్యాచ్ గెలిచింది. వాళ్ళు గెలవలే, అందులో వేరే పార్టీలలో గెలిచి బీటీ బ్యాచ్ అంటే తెలుసు కదా, బంగారు తెలంగాణ బ్యాచ్ అన్నట్టు. యూటీ బ్యాచ్ అంటే ఉద్యమం బ్యాచ్. ఉద్యమం బ్యాచ్ గెలవలే ఎవరు, మొత్తం బీటీ బ్యాచ్ గెలిచిర్రు. గెలిచిన వాళ్ళు అంతా ఇళ్ళకి వచ్చిర్రు అన్నట్టు. ఉప్పల్ నియోజకవర్గంలో మొదలంటే షేర్ సుభాష్ రెడ్డి అన్న, అది మన బేతి సుభాష్ రెడ్డి అన్న గెలిచింది. కానీ మొన్న కాంగ్రెస్ లో గెలిచిన ఉప్పల్ ఆయన కూడా కాంగ్రెస్ మనిషి లక్ష్మారెడ్డి లాస్ట్ మినిట్ లో వచ్చి టికెట్ తీసుకొని ఆయన గెలిచి. ఎందుకు వచ్చిరు వీళ్ళంటే అభివృద్ధి కోసం రాలే. ఎందుకంటే అభివృద్ధి అనేది ఏడ కనవలే నాకు మేడ్చల్లో తిరుగుతాయి. అంటే పై సూట్ మంచిగా ఉంది, ఒకటో రెండు పెద్ద రోడ్లు ఉంటాయి, దాని చుట్టూ అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి, ఓకే. ఎంత చూస్తే మాత్రం గల్లీలల్లా భయంకరమైన పరిస్థితి. ఎందుకు వచ్చింది వీళ్ళు, ఎందుకు వచ్చింది ఈ బీటీ బ్యాచ్? తెలంగాణ డెవలప్ చేయడానికి వచ్చిన ఎవరు ఇట్లా ఉండరు. మరి 10 ఏళ్ళల్లో చాలా డెవలప్ చేసి ఉండొచ్చు. ఎందుకు వచ్చిందంటే చెరువుల కోసం, భూముల కోసం, పవర్ కోసం వచ్చి ప్రతి ఒక్కరు, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు స్థానికంగా చెరువుల కబ్జా, భూముల కబ్జా. ఇక నేను ఎన్ని చెప్పాలి డీటెయిల్స్ చెప్దామంటే భయంకరమైన పరిస్థితి ఉంది. కొత్తలపూర్ కాన్స్టిట్యున్సీ రెండు కలిసి ఓవర్గా ల్యాండ్ పెట్టి అలా క్లియర్ చేసుకుని అలా ఇల్లు అడ్డం పెట్టుకుని సంపాదించుకున్నాం. ఇళ్ళ కోసం మనం ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకుని, రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకుని సంపాదిస్తున్నాం. నువ్వు భయపడతావు అనుకుంటున్నామో, భయపడే మాధవరం కాదు, హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా దొంగలని చెప్తున్నావు. నువ్వు సుఖమైందని నువ్వు జైలుమా, మేము జైలుమా? ఎందుకైనా జైలుకి జవాబు చెప్పు తెలంగాణ ప్రజలకు. మేము 2 సార్లు టీఆర్ఎస్ గెలిచినాం, ఒకసారి టీడీపీలో గెలిచినాం. బీటీ బ్యాచ్ దోసుక తినేకి వచ్చినామంట. నువ్వు దోసుక తినేకి వచ్చినావు అమెరికా నుంచి. మేం కాదు, అమెరికా నుంచి వచ్చి కూడా దోసుక తినే నీకు. నీ చరిత్ర మళ్ళొకసారి మళ్ళా మాట్లాడు. నీ చరిత్ర మొత్తం ఇస్తాయి, రోజు ఏ పని పెట్టుకుంటారు నీ గురించి. ఏది జరుగుతుంది మళ్ళొక్కసారి మా వాళ్ళ గురించి కానీ, మా పార్టీ గురించి కానీ, మా నాయకుల గురించి మాట్లాడినా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చూస్తారు. నేనేం చేస్తాను, నా సంగతి నేను చూపెడతాను. ఆయన చేసిన ఆరోపణలన్నిటికీ నేను సమాధానం చెప్తాను, అందులో వేరే అనుమానం ఏం లేదు. కానీ ఏదైతే వారు పర్సనల్గా అటాక్ చేశారో అది వారి ఫ్రస్ట్రేషన్ని బయట పెడుతుంది. నేను వారు చేసిన అన్ని ఆరోపణలకు కూడా 1-2 డేస్లో నీట్గా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలన్నిటి కూడా సమాధానం ఇస్తాను. ఏదో ల్యాండ్ నేను గ్రాప్ చేసి అది అని చెప్పారు, అది అవుట్ రైట్గా విత్ డాక్యుమెంట్స్ నేను చెప్తాను. కానీ వారు వాడిన భాష కానీ, వారు మాట్లాడిన తీరు కానీ డెఫినెట్గా వారి ఫ్రస్ట్రేషన్ని బయట పెడుతుంది.